ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఇంకొక సంవత్సరం రాబోతున్నాయి. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు దేశం నలుమూల నుంచి పుష్కర స్నానానికి, పుణ్యస్నానం చేయడానికి రాబోతూ ఉన్నారు. ఈ పుణ్య స్నానానికి గోదావరి లో ఎలాంటి కాలుష్యాలు ఉన్నాయి అనే పరిశీలనకు నేనైతే వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఒకసారి మీ అందరికీ తెలియజేయాలి. ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్ 6 మిలియన్ లీటర్స్ పర్ డే టు బి ట్రీటెడ్ బిఫోర్ డిశ్చార్జ్. అది ఎంత చేస్తే కొంత తేడా ఉంది ఆ డిశ్చార్జ్లో, పూర్తిగా శుద్ధి చేయకుండా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఆంధ్ర షుగర్స్ 0.5 మిలియన్ లీటర్స్ శుద్ధి చేసిన ఎఫ్లూయెంట్స్ అంటారు, కానీ దాంట్లో కూడా చాలా తేడా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షుల్ కంట్రిబ్యూట్ టు ద ఎన్వైరన్మెంట్ and shall take responsibility in pollution control along with the green cover in the designated extent. And also aqua industries also should be more responsible. ఇవన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తారంటే మిమ్మల్ని అవగాహన పెంచడానికి, అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే ఇంకొకలాగా మిమ్మల్ని ఒక భయభ్రాంతి గుర్తు చేయడానికో కాదు. ఈ గోదావరి కానీ కృష్ణ కానీ జీవనదులు, చేతులు ఇలాంటి జీవనదులని కాలుష్యాలతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వం తాలూకు సిద్ధాంతం.